విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో గత 7 సంవత్సరాలుగా ప్రజలకు పంచాయతీ పరిధిలో ఆరోగ్య సేవలను అందిస్తున్న హెల్త్ ఆఫీసర్స్. విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో గత 7 సంవత్సరాలుగా ప్రజలకు పంచాయతీ పరిధిలో ఆరోగ్య సేవలను అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ కు ఆర్థికేతర సమస్యల పరిష్కారం రావాల్సిన బెనిఫిట్స్ కోసం చేపట్టిన సమ్మె 6వ రోజుకు చేరింది. డిమాండ్స్ ఆయన 6 సంవత్సరాలుగా పనిచేస్తున్న CHOS లను రెగ్యులరైజ్ చేయడం, NHM 23% హైక్ అమలు చేయడం, ఇంక్రిమెంట్ పాలసీ ప్రారంభించడం, EPFO బెనిఫిట్ ను పునరుద్ధరించడం, ఎక్స్ గ్రేసియా పాలసీ అమలు చేయడం, నిర్దిష్టమైన జాబ్ చార్జ్ అమలు చేయడం మరియు ఇతర సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెలు మరింత ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడతామని APMCA అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. చర్చలు జరిపి తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ ఆరోగ్య మందిలో వర్క్ చేస్తున్నాను. మేము ఇక్కడ ఒక 2 వీక్స్ పై నుంచి మేము ధర్నా స్ట్రైక్ చేస్తున్నాము. ఎందుకంటే మాకు NHM 6 years కంప్లీట్ అయిన CHOSని పర్మనెంట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ జాయిన్ అని అప్పుడు చెప్పారు. కానీ 6 years కంప్లీట్ అవుతున్నా కానీ చాలామంది CHOSని పర్మనెంట్ చేయలేదు. సెకండ్ పాయింట్ ఏంటంటే 23% హైక్. 23% హైక్ అనేది NHM కింద ఉన్న 105 మ్యాక్సిమం 105 క్యాడర్స్కి పెంచారు, కానీ మా CHO క్యాడర్స్ మాకు పెంచలేదు. అలాగే ఇయర్లీ ఇంక్రిమెంట్ 5% ఇంక్రిమెంట్ అనేది కూడా పెంచలేదు. FRS గురించి కూడా ట్రైబల్ ఏరియాలో ఉన్న CHOs చాలా ఇబ్బంది పడుతున్నారు. FRS నుంచి కూడా విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఇన్సెంటివ్స్ దాదాపు 11 months పైన ఇన్సెంటివ్స్ మాకు పెండింగ్లో ఉన్నాయండి. అవి కరెక్ట్ టైంకి రావట్లేదు. మంత్లీ శాలరీ అంటే ఒక లాస్ట్ వీక్ నుంచి శాలరీ పడ్డాయి, కానీ ఈ మంత్ శాలరీ హోల్డ్లో ఉంచారు. కేవలం ధర్నా చేస్తున్న హోల్డ్లో ఉంచారు. అట్లానే మా డిమాండ్స్ ఏంటంటే ఎవ్రీ మంత్ శాలరీ వేస్తున్నప్పుడు ఈ హైక్ అనేది మాకు ప్రొవైడ్ చేసి ఇన్సెంటివ్స్, అలాగే హౌస్ రెంట్, కరెంట్ బిల్లు కూడా ఆ మంతే శాలరీతో పాటే పడేలాగా మాకు న్యాయం చేయమని చెప్పి కోరుకున్నాం. ఎందుకంటే మా పర్సనల్ ఈఎంఐస్ మేము కట్టుకుంటూ, అలాగే గవర్నమెంట్ హాస్పిటల్స్కి అంటే మేము పనిచేస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందికి కరెంట్ బిల్లు రెంట్ కూడా మేమే పే చేస్తున్నాము మంత్లీ. ఎందుకంటే హౌస్ ఓనర్స్ కూడా మేము ఇచ్చేదాకా వాళ్ళ గవర్నమెంట్ వేస్తుంది, అప్పుడే ఇస్తామంటే వారు ఎవరు ఆగడం లేదు. మాకు వెంటనే పే చేయాలంటున్నారు. మా సొంతప్పుడు మేము గవర్నమెంట్ తిరిగి పెట్టుకోవాల్సి వస్తుంది. కరెంట్ బిల్లు అని అంతే చేస్తున్నాం మేము. అట్లాగే ఎన్కోస్కి క్వాలిఫై అయిన హెల్త్ సెంటర్స్ అన్నీ కూడా CHOS వాళ్ళ సొంత మనీ పెట్టుకొని నియర్లీ 40 to 50,000 పెట్టుకొని వాళ్ళు స్పెండ్ చేస్తున్నారు. రిజిస్టర్స్ కానీ, ప్రిపరేషన్స్ కానీ, ఎగ్జామినేషన్కి సంబంధించిన ఏ ఎక్విప్మెంట్ అయినా కానీ గవర్నమెంట్ అందిస్తుంది, కానీ అమౌంట్ మాత్రం పెండింగ్లో ఉంచేస్తున్నారు. వాటి గురించి కూడా అమౌంట్ త్వరగా విడుదల చేయమని చెప్పి కోరుకుంటున్నాం. అట్లానే సెక్యూరిటీ గురించి కూడా అండి, దాదాపు 8,000 మంది ఫీమేల్ CHOs ఇక్కడ వర్క్ చేస్తున్నాము. దాని గురించి కూడా ఇన్సెంటివ్స్, సెక్యూరిటీ గురించి కూడా మాకు హాస్పిటల్స్ చూస్తున్నాం. అట్లాగే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఎవరికి హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ మాకు హెల్త్ ఇన్సూరెన్స్ ఎవరు అసలు లేదు. చాలామంది CHOs కూడా పర్సనల్ రీజన్స్, హెల్త్ ఇష్యూస్ వల్ల హాస్పిటలైజ్ అయ్యి వాళ్ళు కేవలం వైద్యానికి హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తూ వైద్యం మాకు వైద్యం అందక చాలామంది కూడా చాలా ఇబ్బంది పడ్డారు. చనిపోయారు కూడా. చనిపోయిన వారికి ఎక్స్ట్రీస్టీ కూడా మాకు ఇప్పుడు అందడం లేదు. మెట్టి ఖర్చులు ఇవ్వడం లేదు. దానికి మేము చాలా బాగా చింతిస్తున్నాం. ఇంకా మేము ఇన్ని డేస్ మేము ధర్నా చేస్తున్నా కూడా మాకు ఎట్లాంటి రియాక్షన్ రావడం నాకు చాలా బాగా బాధాకరం. దానికి చాలా బాగా సాడ్ ఫీల్ అవుతున్నాం. అట్లనే మాకు PF కట్ అయిపోతుంది. PF కట్ అయ్యేది లాస్ట్ టైం వరకు 1 year వరకు 1.5 year నుంచి మాకు PF కట్ అవ్వడం లేదు. PF కట్ అయితే మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఉద్యోగులు ఎవరికి PF కట్టే వాళ్ళకి చాలా మందికి దాని మీద నాలెడ్జ్ ఉంటుంది. ఆ PF కట్ అయ్యి మనీ మేము ఆ బెనిఫిట్స్ లాస్ అవుతున్నాము. PF కట్ అయ్యే ఉద్యోగం చేస్తేనే కొంచెం మాకు బెనిఫిట్స్ అనేవి కనీసం కట్ చేస్తున్నాము. ఎందుకు పలానా రీజన్ ద్వారా కట్ చేస్తామని చెప్పి రీజన్ కూడా చెప్పడం లేదు గవర్నమెంట్. దానికి ఇంకా బాగా సాడ్ ఫీల్ అవుతున్నాము. ఇట్లాంటి న్యాయమైనవి ఏది కూడా మాకు మించింది మేము అడగడం లేదు. మాకు న్యాయమైన డిమాండ్స్ మేము కోరుకుంటున్నాము. రియాక్ట్ అవ్వకపోవడానికి మేము చాలా చింతిస్తున్నాము. 8 months అవుతుంది. కరెక్ట్ 8 months అవుతుంది. అంతకుముందు వరకు 5 months ఒకసారి 6 months ఒకసారి వేసేవాళ్ళు, కానీ నెల క్వార్టర్లీ ఇచ్చేవాళ్ళు, కానీ మంత్లీ పే చేసేవాళ్ళు కాదు.
మేము మా ఇల్లు పక్కన పెట్టుకొని హాస్పిటల్స్ నడిపించిన రోజులు కూడా ఉన్నాయి. చనిపోవడానికి కారణం ఏంటి? హెల్త్ ఇష్యూస్ వల్లే అండి. రీసెంట్గా ఒక CHO రేబీస్ వల్ల చనిపోయారు. ఆవిడ కూడా స్పీష్ ఇవ్వలేదు. డ్యూటీ చేస్తూనే ట్రైబల్ ఏరియాస్లో ఇట్లా రూరల్ అర్బన్ కాకుండా ట్రైబల్ ఏరియాస్లో ఇంకా దారుణంగా ఉంటుంది పరిస్థితి. అక్కడ జంతువులు కానీ అది మనకందరికి తెలిసింది. అట్లాంటి చోట పనిచేస్తుందా కానీ NHM కింద మీరు కాంట్రాక్టే కదా మీకు ఇవన్నీ లభించమని చెప్పి గవర్నమెంట్ అలా అంటాము. చాలా చింతిస్తున్నాము. దీన్ని బట్టి సరైన ఫీడ్బ్యాక్ మాకు వచ్చేలా చూస్తున్నాము, రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎన్టీఆర్ జిల్లా నుంచి ఇక్కడ మాట్లాడుతున్నాము. మా జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ ఎంతో ఆవేదనకు గురవుతున్నారు. కారణం 2 వారాల నుంచి మేము ఇక్కడ సమ్మె పోరాటాలు ధర్నాలు చేస్తున్నాము. అయినను కూడా ప్రభుత్వం వారు మమ్మల్ని గుర్తించట్లేదు. ఆరోగ్య శాఖ నుంచి ఏ అధికారి కూడా స్పందించి మమ్మల్ని పిలిచి మాట్లాడడం జరగలేదు. కారణం ఏంటంటే ఇక్కడ మేము మా ఆవేదాన్ని మా బాధని వ్యక్తం చేసుకుంటున్నాము. మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం చేయాలి అని కోరుతున్నాము. మేము ప్రాధాయపడుతున్నాము. మేమేమి ఇక్కడ పోట్లాట్లు కానీ ఎవరిని కించపరిచినట్టు మాట్లాడలేదు. మా న్యాయం ఏంటంటే మేము ఎన్నో రకాల సేవలు అందిస్తున్నాము. ఆరోగ్య సేవలు, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్ అందిస్తున్నాము. అవన్నీ మా పెట్టుబడి, మాకు ఇచ్చేటువంటి జీతాలు చాలా చిరు ఉద్యోగులమండి. మా చిన్న జీతాల నుంచే మేము పెట్టుబడులుగా మార్చి మేము అన్ని సేవలు అందిస్తున్నాము. మాకు ఇచ్చినటువంటి ఆ జీతాలని మేము పెట్టుబడులుగా మార్చుకుంటున్నాం. మా కుటుంబాలని మేము ఉద్ధరించుకోవడానికి సరిపోవట్లేదు. మా కుటుంబాన్ని, మా పిల్లల్ని పోషించుకోవడానికి మాకు సరిపోవట్లేదు. అవే మేము అడుగుతున్నాము, అవే మా హక్కుల కింద అడుగుతున్నాము మేము. అంతేగాని ఇదేమి ఎవరిని హింసపరిచినట్టో, ప్రభుత్వానికి ఎగ్నెస్ట్గానో, అధికారుల్ని దూషిస్తున్నట్టో కాదండి. కారణం ఎందుకంటే మాకు ఇచ్చేటువంటి 23,000 జీతాన్ని మీరు పెట్టుబడులుగా మార్చమంటే NHM ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము, అద్దెలు కడుతున్నాము, కరెంటు బిల్లులు కడుతున్నాము. ఇన్స్పెక్షన్స్ వస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎంక్వైరీ ఇన్స్పెక్షన్కి 40,000 నుంచి 50,000 పెట్టుబడి ఎవరి నుంచి పెడతామండి మేము? మాకు వచ్చేటువంటి జీతం ఎంత, మేమెంత? ఇవన్నీ కూడా ఎవరు కూడా గవర్నమెంట్ వాళ్ళు సకాలంలో మాకు తీర్చట్లేదు. అధికారులు ఇస్తున్నాము, చేస్తున్నాము, ఫైల్ మూవ్ చేస్తున్నాము అంటున్నారు కానీ ఎవరు కూడా మమ్మల్ని న్యాయంగా మాకు ఇవ్వాల్సినటువంటి ఇవ్వట్లేదు. మా వేతనాలు మాకు అందట్లేదు. మా ఇన్సెంటివ్ ఆపేశారు. నెలకి 7,000 నుంచి 10,000 కట్ చేస్తున్నారండి. అలా రాష్ట్రంలో 10,032 మంది CHOలు నెలకి 7,000 నుంచి 10,000 కట్ చేస్తుంటే మేము ఏం తిని బతకాలి అని అడుగుతున్నాం. ఈరోజు ఈ రోడ్డు మీదకి ఒక మహిళ వచ్చి పోరాడుతుంది, అడుగుతుంది అంటే ఎంత కడుపు కోత లేకపోతే అడుగుతారనేది మీరు ఎందుకు గుర్తించట్లేదని అడుగుతున్నాం మేము. ఇవాళ అడుగుతున్నారు, ఆరోగ్య సేవలు ఆపేశారు అని అడుగుతున్నారే, దానికి వెనకాల ఎంత కారణం ఉంది, ఏంటి ప్రాబ్లం అనేది ఎవరు కూడా పిలిచి మాట్లాడట్లేదు. ఇది సబబు కాదని కోరుకుంటున్నాము. దయించి మా వైపు చూసి మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే తిరిగి మేము ఆరోగ్య సేవలు అందించడానికి మేము రెడీగా ఉన్నాము. మాకు జరిగినటువంటి ఇబ్బందుల్ని, అన్యాయాన్ని మేము అడుగుతున్నాం. అన్యాయాన్ని తుడిచి న్యాయం చేయమని అడుగుతున్నాం. మేము న్యాయమైన హక్కులు, న్యాయమైన పోరాటమే చేస్తున్నాము. మేము ఊరికనే సేవ చేయడానికి మేము ఎంతగానో చదువుకొని వచ్చాం. 4.5 సంవత్సరాలు BSc నర్సింగ్ చదువుకున్నామండి. ఏమి కూడా ఊరికనే రాలేదండి. 4.5 సంవత్సరాల పాటు చదివి ఒక నెల ఊరికనే సేవలు అందించమంటే అందించగలం కానీ పిల్లల్ని పోషించుకోలేనటువంటి పరిస్థితుల్లో, సరిపడా తిండి పెట్టలేనటువంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము. కేవలం ఈ పెట్టుబడులు పెట్టడం వల్లే. ఈ పెట్టుబడులనే మేము తిరిగి వెంటనే మాకు అందించాలని కోరుతున్నాం. అలాగే PF కట్ చేయట్లేదండి. మాకు గత సంవత్సరం 8 నెలల నుంచి PF కట్ చేయడం మానేశారు. ఎందుకండి ఒక స్టాఫ్, ఒక 10,000 ఉద్యోగి, చిరుద్యోగి, Group 4 ఎంప్లాయీస్కి కూడా PF కట్ అవుతుందండి. కానీ మాకు ఆ హక్కును కూడా తీసేశారు. ఎందుకంటే మేము ఎందుకు తీశారని కూడా అడగట్లా. దయించి అది పునరుద్ధరించాలని అడుగుతున్నాము. PF నోచుకోవడానికి మేము అర్హులం కాదా అని అడుగుతున్నాము. మహిళలుగా ఇవాళ మేము ఇంతమంది రోడ్డు ఎక్కాము. అన్ని జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం అవుతుంది. ఎందుకని మీరు ప్రభుత్వం గుర్తించట్లేదు, ఎందుకు అధికారులు స్పందించట్లేదనే మా ఆవేదన. దయించి CHOల ఆవేదన గుర్తించి మాకు న్యాయం చేయండి. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.